ఓ రోజు అక్బర్‌కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్ళకున్న ఉంగరాలు తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రపోవటం అక్బర్‌కు అలవాటు. ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక్క ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ఎవరెక్కడ అని అక్బరు భటులను పిలిపించి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్‌ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరికీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకి ఎంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ని చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోషం చెప్పడానికే మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్. జహాపనా, మీకు ఈ చిలుక గొప్పదనం గురించి తెలియదు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరు ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను సావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లో తెగబడతాయి అన్నాడు అక్బర్. అలాగే జహాపనా అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకుని దానిని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ దొంగ అని అరిసి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలో నుంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్య దృష్టే పాడా, దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేమీ రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు.